పేమెంట్ వాళ్ళు దానికి డబ్బులు ఖర్చు పెట్టడం కూడా ఏం లేదు కదా. జస్ట్ వాడు యోగక్షేమాలు కనుక్కోవడం, వాడు కొంచెం ఇబ్బంది పడుతుంటే హ్యాపీ వాడు పరామర్శించడం, లేదా వాడికి బాధపడుతుంటే మన శాతమే చేయడం, సింపుల్ కదా. వాడు మంచి జరిగితే హ్యాపీగా వాడు జస్ట్ ప్రైజ్ చేయడం, వాడికి మంచి ప్రైజ్ చేయడం, కొంచెం జస్ట్ కుంగిపోతుంటే జస్ట్ కొంచెం ఉత్సాహపరచడం, అందరూ పడుచుకుపోతే మనం పడుచుకోవడం, అంతే కదా. సింపులే కదా, అందరికి ఖర్చులో చెప్పు అట్లా చేసి సరిపోదు. ఆడ నమ్ముకుంటాడు ఆయన. అన్ని సమయాల్లో వాడికి ఉపయోగపడుతున్నావు, వాడు ట్రస్ట్ చేస్తారు కదా. ప్రతి అందరూ పడుచుకోసం నువ్వు పడుచుకుంటాడు, అది ట్రస్ట్ చేస్తారు కదా. లేకపోతే డబ్బులు ఏం ఖర్చు కావట్లేదు. మరి అది చూపించలేకపోతుంది కదా, అది చూపించలేక పరిస్థితులు ఎట్టున్నాయి. ఇళ్ళల్లో కూడా సరైన అది అండర్స్టాండింగ్ అంటే ప్రేమ చూపించలేకపోతే సమస్యలు. భార్యాభర్తల్లో సమస్యలు ఏంటంటే ప్రేమ చూపించలేకపోవటం. భార్య అంటే ఎక్స్పెక్ట్ చేసేసి ఆ విధంగా అక్కడ కూడా ఆయన నిజంగా ఒక్కరు తెలుసుకుంటే చాలా లైఫ్లు సేవ్ అవుతాయి. మనం ఒక్కరు కొంచెం కరెక్ట్గా అవగాహన చేసుకుంటే చాలు. ఇప్పుడు ఆయనకి లేదా భర్తకు లేదు అనుకోసి ఇంకొంటే చాలు. ఆమె చూపించే ప్రేమకి 4-5 సార్లు 5వ సారన్న మారుతుంది. అది కాదు ఫస్ట్ ఇష్యూ లేకుండా పోతాయి, లేకపోతే గొడవలు అవుతాయి. ఇప్పుడు ఇద్దరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే నువ్వు ఎట్లు ఉండాలంటాడు ఆయన, లేకపోతే నువ్వు ఎట్లా అంటాడు. ఇది పెట్టుకుంటే తగదాలు ఉంటాయి కదా. అంటే అక్కడ ఒక మనిషి అండర్స్టాండ్ చేసుకుని అతని క్యారెక్టర్ చేసుకొని కొంచెం బిహేవ్ చేస్తుంది అనుకో, సమస్యలు చాలా 50% తగ్గుతాయి కదా. ముందు చిన్నదానికి పెద్దదానికి గొడవలు ఉంటాయి కదా. అప్పుడు ఆ సమయంలో ఏంటంటే అతను ట్రస్ట్ చూస్తాడు, కొన్ని రోజులు చూస్తారు. ప్రతిసారి ఈ అమ్మాయి కొంచెం అర్థం చేసుకొని తగ్గుతుంది, నేనే కదా మాట్లాడుతున్నా, ఒకరోజు రియలైజ్ అవుతారు కదా. అది లేకపోతే అంటే చిన్నదానికి పెద్దదానికి గొడవ, అంత బాగుండా గొడవలు ఉంటాయి. చిన్న ఎక్కడ అరుచుకుంటూ ఉంటారు. పిల్లలు కూడా పడుతుంది, అవి ఎప్పుడు అరుచుకోవడం ఉంటుంది. పిల్లలు కూడా వాళ్ళకే రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోతాయి కదా. ఎప్పుడు ఈ గోళ ఏదో ఊరు మా అమ్మాయి ఇప్పుడు దగ్గర పెట్టుకుంటారు అని ఉంటారు కదా. పేషెన్స్ కూడా ఉండాలి. అంటే ఒక్కసారి ఏదో కూడా మనకి మార్పు అనేది ఒకసారి చక్కగా జరగదు. మనం చేస్తూ మనం బిహేవియర్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత పేషెన్స్ ఉంటే చాలు, ఒకరోజు డెఫినెట్గా వాడు మారేస్తాడు. మారాల్సింది అంతే, ఎంతలోనే మార్చొచ్చు. కాబట్టి పేషెన్స్ కోల్పోతారు, అది పేషెన్స్ ఉండదు ఎక్కువ మనకి. వీళ్ళంతా కొంతమంది ఇట్లా ఇంకొక మౌనిక ఇట్లా కొంతమంది పిల్లలు వీళ్ళంతా ఇట్లా వచ్చేవాళ్ళు తర్వాత పెళ్లి చేస్తారు. విన్నారు కదా, చాలా ఎన్నో ఉంటారు కదా. అవి విన్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి లైఫ్లో చక్కగా ఉపయోగపడుతున్నాయి. ఎలాంటి సిచ్యువేషన్ ఉంటే దానికి అలా ఫేస్ చేయాలి. ఇంట్లో ఏదైనా అత్తమా గొడవలు ఉన్నా కూడా వీళ్ళు ఎట్లా డీల్ చేయాలో, ఎట్లా ఉండాలో బయట కూడా చెప్పడం, సెట్ చేసుకుంటాం వాళ్ళే చేసుకుంటాం. అంతకంటే కొత్త సిచ్యువేషన్ ఇక్కడ మేము చెప్పిన కంటే కొత్త సిచ్యువేషన్ రావు. అక్కడ అయ్యో వస్తాయి. చాలా బాగా ఉపయోగపడుతుంది మ్యామ్ మాకు లైఫ్లో అయితే. క్లాసెస్ అవి బాగా అసలు లేదా ప్రతిరోజు ఏదో సిచ్యువేషన్లో గొడవలు అవుతూనే ఉంటాయి మ్యామ్. కానీ అసలు ఎప్పుడు మేము ఆ దరిదాపులకు కూడా ఉన్నాం మ్యామ్. గొడవలు అవ్వటం ఎందుకు కారణం అంటే మనకి మెథడ్ తెలియదు, ఎవరికి తెలియదు కదా. మనకు అర్థమవుతుంది కావచ్చు, భర్తలకు కావచ్చు, ఎవరికి బతకడానికి నాలెడ్జ్ తప్పగా మన ఒక సంబంధ బాంధవ్యాల గురించి ఎవరికి నాలెడ్జ్ లేదు కదా. మానవ సంబంధాల గురించి ఎవరికి నాలెడ్జ్ లేదు కదా. అంటే వాడు బిహేవియర్ వాడు చేస్తారు కదా. చాలా కష్టం. ఈరోజు తెలుసుకోకపోతే సరే, ఏదో మంచితనం కుటుంబం దొరికితే పర్లేదు కదా, లేకపోతే కష్టం కదా.
కానీ అన్నీ మంచి దొరకాలన్నా అవ్వవు. అదే ఒక ఇప్పుడు మంచి ఇప్పుడు పరిస్థితి కష్టం. అది అదృష్టపోతే దొరకచ్చు. చాలా మంచి వాళ్ళు దొరికినా కూడా ఏదన్నా ఒక సిచ్యువేషన్ వస్తే చాలు, ఒక మాట అనగానే ఆ మాట ఇంక లోపల పెట్టేసుకొని ఇంక అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. తారుమారు అయిపోతారు జీవితాలు. ఎక్కువ మంది చెప్పాలంటే అడ్జస్ట్మెంట్ అంతే. ఎక్కువ మంది జీవితం ఆడవాళ్ళ జీవితాలు అంటే అడ్జస్ట్మెంట్. ఇంకేదో పెళ్ళైంది కాబట్టి ఇంకా జీవించాలి కాబట్టి అందుకని అడ్జస్ట్మెంట్తో బతుకుతుంటారు, కానీ ఆనందంగా బతికూడదు తక్కువ. అవును బాబా, వాళ్ళు వదిలేసిపోకూడదు కాబట్టి అని పాపం ఎక్కువ మంది భరిస్తూ అట్లా జీవిస్తూ పిల్లల కోసం దేనికోసం జీవిస్తూ బతుకుతుంటారు వాళ్ళు. ఆనందంగా ఆనందంగా బతుకుతుంటే ఎవరు తక్కువ, ఆనందంగా బతుకుడు తక్కువ. కానీ 99 మొత్తం ఉన్నా కూడా లేని ఒక్కదాని గురించి ఆలోచిస్తున్నాం, కానీ ఉన్న 99 గురించి అనుభవించరు. లేనిదే కావాలి, అదే అశాంతి. ఒక కోరికే ఘర్షణ స్టార్ట్ అవుద్ది. మనం కోరిక ఎక్స్పెక్టేషన్ నుంచి తెలీదు, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా లేని దానికో సాధ్యపట్టు సమస్య ఎక్కడ వస్తుంది? ఉన్నదంతా నాకు ఉన్నది ఇచ్చిన దాంతో సంతృప్తి పడలేము, లేని దానికి ఆశలు, ఉన్నదాని వాల్యూ తెలియదు. చెప్పేది ఉన్నదానికి సంతృప్తి పడే పరిస్థితి లేదు. ఇక లేదని వాళ్ళని చూస్తాం, వాటికి కోరికలు వేసుకుంటాం. సమస్య అయిపోయింది. ఉన్నదని వేసి పడుకోలేకపోతే దాని బిల్డింగ్ కట్ట అంటుంటే అనంతమైన కోరికలు. ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత ఇంకో దాని మీద ఇంకేదో కోరిక వస్తుంది. ఎండ్లెస్ బాబా. ఇక్కడ ఇది నేర్చుకుంటే లైఫ్ బాగుంటుంది. ఎట్లా మనకి ఏది ఇచ్చాడు దాన్ని సంతృప్తి పడితే జీవితం కూడా బాగా పైకి వెళ్ళిపోతాం, చక్కగా వెళ్ళిపోతాం. అట్లా కూడా మనం మన చక్కగా పెరుగుతాం. తెలుసుకుంటే టెక్నిక్ ఈజీ అమ్మా. తెలుసుకుంటే పాజిటివ్లో కూడా హ్యాపీగా బతకొచ్చు. అది తెలియక ఏదంటే పాజిటివ్ బతికితే మనం ఏదో మనం చులకనైపోతాము, తగ్గిపోతాము, మన విలువలు అక్కడ పోతారు. భయం భయం చేత తగ్గదు, తగ్గాలి, అవే తగ్గాలి కదా. అంటే 2 సంవత్సరాలు మనం కొంచెం బేర్ చేయగలిగితే హ్యాపీగా ఉంటుంది లైఫ్. కొంచెం కష్టం నష్టాలు కొంచెం ఓర్చుకొని సహనంతో కొంచెం డీల్ చేయగలిగితే హ్యాపీగా ఉంటుంది లైఫ్లో. అబ్బాయి అట్లా మౌల్డ్ లేరు. అది ఎక్కడ తగ్గిపోతే నేను తొక్కేస్తాను ఇంట్లో కూడా నేను మాట్లాడకుండా తొక్కేస్తాను. పోయి ఉంటుంది ఆడ మనిషికి పోయి ఉంటుంది. అంటే మనం కూడా మాట్లాడాలి, మాట్లాడుతుంటారు. ఇక మాట పెట్టుకుంటే గొడవ వస్తుంటాయి కదా. కానీ కావాలి ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అనేది కావాలి. ఎందుకంటే ఎన్నో మన సిచ్యువేషన్ వస్తుంటాయి, హెల్త్ పరంగా కావచ్చు, పిల్లల పరంగా కావచ్చు, అనేక రకాల ఊహించిన సంఘటనలు జరుగుతుంటాయి జీవితంలో. అవన్నీ మనం బేర్ చేసుకొని ధైర్యంగా స్థైర్యంగా ఆనందంగా ఆ టైంలో కూడా మనం మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనకు కొంత కావాలి, నాలెడ్జ్ కావాలి. దేవుడు అంటే దేవుడు అంటే పూజ చేయడానికి కాదు చెప్పాలంటే. మనం ఆనందంగా మన ఆనంద సంతోషంగా మన చుట్టూ ఎన్ని పరిస్థితులు రాని ఏమైనా రాని కాబట్టి వాటన్నింటి అధిగమిస్తూ ఆనందంగా సంతోషంగా మనం కోల్పోకుండా జీవించడం కోసమే దేవుడు అనేవాడు. దేవుడు మనకి కోరికలు తెచ్చాడు దేవుడు అనేవాడుగా. దేవుడు చెప్పేది కూడా అది పాపం అదే. మనం అనుకుంటే కోరికల కోసం అని చుట్టూ వెళ్తాం. రేగు చెట్టు ఉంటుంది, మనకి జామ చెట్టు ఉంటుంది అనుకోలే. 2 కాయలు కాసి ఉంటాయి. రేకాయలు ఇష్టం, జామకాయలు ఇష్టం మనకు అనుకున్నాను. మనం అక్కడ 2 కనపడ్డాయి నీకు. ఏం చేస్తావు? జామకాయ టక్కన కోసుకుంటావు. రేగు చెట్టు దగ్గర రేగు చెట్టు టక్కన కోసుకోలేదు కదా, జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి దాంతో డీల్ చేసి పెట్టేయాలి. జాగ్రత్తగా సింపుల్.
సింపుల్ లాజిక్ కదా కదా. దీని జామ చెట్టు స్వభావం తెలిసింది కాబట్టి దాని దగ్గర డీల్ చేసి తెలిసింది, రేగి చెట్టు స్వభావం తెలిసింది కాబట్టి దాన్ని డీల్ చేసింది కదా. ఆ రెండు స్వభావం క్యారెక్టర్ తెలిసింది కాబట్టి డీల్ చేసి తెలిసింది కదా. నేను చెప్పి మనుషుల గురించి కూడా నేను చెప్పాను అదే. ఆ ఫీడ్బ్యాక్ మనకు ఆ ఫీడింగ్ మనకు ఉందంటే అక్కడ నేను అంత డీల్ చేస్తాను కరెక్ట్ హైప్ తెలియదు. రెండు గురించి తెలియదు. అట్లా అక్కడ పోయి ఏం చేయాలి తెలియదు కదా. దీని తేడా దాని తేడా పోయి చేస్తాం, దీని తేడా స్వభావం తెలిసి ఉండాలి. తెలుసుకున్న తర్వాత డీల్ చేసే విధానం కూడా తెలుసుకుని అడుగు డీల్ చేసేస్తాం బాబు. గురించి అది తెలిసిపోయింది. అడిగిపోయి అది క్యారెక్టర్ తెలిసింది నీకు కాదు, తెలిసిన దాన్ని డీల్ చేయడం ఈజీ వచ్చేస్తుంది బాబు. ముళ్ళు గుచ్చుకుంటుంది. వెళ్ళిపోతుంది కదా, దాని దగ్గర వెళ్ళిపోతుంది కదా. అవునవునవును. అది మనకు తెలుసుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. ఆ సమయంలో ప్రయత్నం ఉండదు కదా. ప్రయత్నం అక్కర్లే బాబు. ప్రయత్నం లేదు కదా. నేను చెప్పేది ఈ క్యారెక్టర్ గురించి నిర్ణయం తీసుకోవాలంటే నువ్వు ప్రయత్నం ఎందుకు అక్కడ ఆ దగ్గర పోతే అదే ఉంటుంది, అదే వస్తుంది. అంతే బాబు. మరి జ్యోతి వచ్చింది కాబట్టి నేను ఎట్లున్నాను అనుకో అనుకుంటున్నా. అవసరం లేదు కదా. జ్యోతి గురించి ఆల్రెడీ ముందు తెలిసిపోయింది కదా. తెలిసిపోయి జ్యోతి వస్తే ఆటోమేటిక్ ఉంటుంది కదా, స్వభావం అట్లా ఉంటుంది కదా. ఈశ్వర మరి రికార్డు తీయలేక ఎవరుగా. మరి కొత్త వాళ్ళు వచ్చే కొత్త వాళ్ళు మరి ఎట్లా ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఉన్నప్పుడు కొత్త వాళ్ళు వచ్చి వాడికి వాడికి కూడా అర్థమైపోతాడు. వాడికే వాడికి అక్కడ మాట్లాడితే వాడు కొత్త వాళ్ళు అర్థమైపోతుంది. మనం మాట్లాడే కదా, ఆడే మాట్లాడుతుంది కదా. ఎక్కువ మంది వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తాడు ముందు. అది వాడు చెప్పేసి చాలు, వాడు అర్థమైపోతుంది కదా. చెప్పుకోలేదు ఎంత కోరుకునేది. వాడు చెప్పేదంటే వాడు మైనస్లో ప్రస్తుతం మాకు తెలిసిపోతుంది కదా. ఆడితే ఎట్లా ఉన్నా మాకు తెలిసిపోతుంది కదా. అట్లా మనకు ఒక ఇట్లా అనలైజేషన్ వచ్చింది అనుకో, ఇంకా కొత్తోడు వచ్చినా పాతోడు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. కొత్తగా మరి వాడి గురించి ఇంక సెట్ చేయాల్సిన అవసరం లేదు. అడిగినా కదా ఒక మంచోడు కూడా తెలుస్తుంది, అప్పుడు వచ్చేస్తాను. ఇలాంటి ఒక బిహేవియర్ మనకు వచ్చింది అనుకో, ఆ తర్వాత అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆడ మంచోడు చెప్పడం నువ్వు చెప్పేస్తావు చూసి. అంతే కదా. అది చెప్పేస్తుంది, నీ మైండ్ చెప్పేస్తుంది. వాడు అట్లే ఉంటాడు. వాడు ఎలా మాట్లాడుతుంది నీకు తెలిసిపోతాడు. వాడు ఎలా మాట్లాడుతుంది నీకు ఆల్రెడీ స్ట్రైక్ అయిపోతుంది. వాడు ఈ టైంలో ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు నీకు స్ట్రైక్ అయిపోతుంది. అది కూడా విద్య కదా, ఇది కూడా విద్య కదా. మనసులో ఎల్ఐ చేయటం కూడా విద్య కదా. అది చేసి నీ మైండ్ అది కూడా అన్ని విద్యలు కూడా అది విద్య కదా. అది నేర్చుకుంటే కదా ఎవరిని చెప్పము. వాడు చూడగా చెప్పేస్తా కదా, లేకపోతే 10 నిమిషాలు మాట్లాడి చెప్పేస్తా కదా. వాడు ఎప్పుడు మాట్లాడమంటే దాని అర్థం దానికి బ్యాక్ ఏమో తెలిసిపోద్ది నీకు. కొత్తగా మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు వాడు ఎవడేం మాట్లాడో మనకు తెలియదు. అది నిజమా కాదో తెలియదు, మంచిగా కాదో తెలియదు. అది ఇప్పుడు తెలియదు, ఏమి తెలియదు కాబట్టి అనలైజేషన్ మనకు తెలియదు కదా. అంత సమస్య మనకి. కాబట్టి దానికి కొన్ని బేసిక్స్ మనం కొన్ని నేర్చుకోవాలి. బేసిక్ అంటే ఇప్పుడు మహానీయులు మనకు చెప్పింది, పెద్దలు చెప్పినాయి. పెద్దలు మహానీయులు వాళ్ళు చెప్పారు కదా, సొసైటీ గురించి చెప్తున్నాం. అవి మనకు కొన్ని బేసిక్స్ ఉంటే ఇప్పుడు దాన్ని బట్టి మన మైండ్ కూడా అట్లా డీల్ చేస్తుంటుంది. ఇక్కడ ఎంత మీరు అన్న ఎంత ఒక మాట అన్నా కదా, 10 సార్లు చదివితే పుస్తకాలు 10 సార్లు చదివితే అది క్వాలిటీ ఇంకా కాన్సెప్ట్ నీకు ఎక్కిపోతుంది కదా. అది కూడా అంతే కదా. తెలుసుకోగా స్వభావం మనం వేరే దృష్టి పెట్టుకుంటే పుస్తకం చదువుతూ ఉంటే దాని కాన్సెప్ట్ బయటకి పుస్తకం అవసరం లేదు కదా. కాన్సెప్ట్ ఉన్నప్పుడు నేను ఏ క్వశ్చన్ చేయొచ్చు కదా, ఏదో డీల్ చేయొచ్చు కదా. కాన్సెప్ట్ ఎసెన్స్ మనం తెలుసుకున్నాడు, దాంతో ఏంటో ఆడుకోవచ్చు. ఇంకా టాపిక్ సారాంశం నా దగ్గర ఉంది, దాని సమస్య ఏమైనా ఆడుకోవచ్చు. ఇంకా అదే మీరు చెప్పింది అంతా కదా. బుక్కైనంతే మనిషి అయినంతే. ఫస్ట్ సారి కొన్ని తెలుసు, సెకండ్ సారి మాట్లాడినప్పుడు ఇంకొన్ని
ఒక పూర్తి క్యారెక్టర్ తెలిసిన తర్వాత ఎలా ఆలోచిస్తారో కూడా మనకు అర్థమైపోద్ది. దాని కాన్సెప్ట్ కూడా వాడు వర్మ వాడు 10 సార్లు మనం చూస్తే అయిపోతుంది వాడికి చేస్తాం. వాడు ఎక్కడ బయటపడతాడు 10 సార్లు ఒక సంవత్సరం చేస్తే బయటపడిపోవచ్చు కదా. నువ్వు అట్లా ఆ యాంగిల్ ఉంటే యాంగిల్ లేకపోతే నీకు అర్థం కాదు. అవతల మనం అర్థం చేసుకోవాలనే యాంగిల్ మనం ఉంటే ఆ విధంగా చూస్తే నీకు అర్థమైపోతుంది. అది మనం పడుచుకోకపోతే అర్థం కాదు.